యాక్చువల్లీ ఈరోజు మనం ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్‌ది ఎంత మహిమ ఉంటదనేది నిరూపించింది ఒక మహాత్ముడి జీవితంలో. చాలా ఉంటాయి. కానీ నేను వివేకానందుడి లైఫ్ హిస్టరీ చదివినప్పుడు అదొక్కటే నా మనసులో నిలిచిపోయింది. ఎన్నో సంవత్సరాల కింద చదివింది. మా పిల్లలకి అస్తమానం చెప్పుకొచ్చింది కూడా అదే. అదేంటంటే వివేకానందుడి ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ. ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. వాళ్ళ అమ్మేమో వంట చేస్తూ, దేవుడి పాటలు పాడుతూ ఉంటే ఇంట్లో అందరు వింటూ అవి అందరి చెవులలో పడుతుంటాయి కదా! సో, పూజ అందరు కలిసి చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉండేది కాదు. ఎందుకంటే తలా ఒక పని చేసుకుంటేనే అయ్యేది గదా! అందుకని ఒకరు దైవ ప్రార్థన చేస్తూ పని చేస్తుంటే అందరూ ఆ ప్రార్థన విని ఆ ప్రేయర్స్ మనం చేస్తున్నట్టుగా భగవంతుడి పైన మనసు వెళ్ళేది. ఆ దినం వాళ్ళ ప్రేయర్ వంతు అంతవరకు అయ్యేది. అయితే వివేకానందుడు వాళ్ళ తాతయ్య ఒకరోజు లాస్ట్ స్టేజ్ ఉంటాడనమాట. వివేకానందుడు అప్పుడు భగవద్గీత తీసుకొచ్చి తన తాతయ్య అడుగుతారు చదవమని. అప్పుడు తను చదివితే అతను తన తలపై చేతి పెట్టి, "నీకు తిరుగుండదురా, నువ్వు ముందుకు సాగి వెలుతురు నిండిన దీపాల్లాగా షైన్ అవుతావు" అని చెప్పేసేసి ఆశీర్వాదంతో కళ్ళు మూస్తాడు. ఆ ఆశీర్వాదమే వివేకానందుడిని అంత గొప్పవాడిని చేసిందనడానికి నిదర్శనం. అది నేను ఇంత చిన్నగా మామూలుగా చెప్పుకొచ్చాను, కానీ చాలా బాగుంటుంది చెప్పడంలో. అది చదివినప్పుడు నేను పొందిన అనుభూతి అంతో ఇంతో కాదు. వీలైతే మీరు బుక్స్ సెర్చ్ చేయండి. పిల్లలకి పదే పదే ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి చెప్పండి. ఎంత బాగుంటుందో. యూత్ కూడా మీరు బ్లెస్సింగ్స్ని బిలీవ్ చెయ్యాలి. బ్లెస్సింగ్ అందుకే వంగితే లేస్తావు, లేస్తే వంగితావు అన్నట్టుగా మన పెద్దలు ఊరికేనే అనలేదు. అది సామెత రూపంలో పదే పదే ఎందుకు చెప్పుకొచ్చారంటే కారణం అదే.